నమస్కారం. ప్రదక టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్య నామినేషన్ కార్యక్రమంలో తొలుత హస్తనపురంలోని వినాయకుడి గుడి వద్ద పూజ చేసి అనంతరం పార్టీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలతో మరియు హీరో నిఖిల్ తో నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో ఎక్కడ చూసినా పసుపు జెండాలు, జనసేన జెండాలు, బీజేపీ జెండాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, నన్ను గెలిపిస్తే చీరాల అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో నిఖిల్ ఉన్నారు. నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి శ్రీమంత్రి. నమస్కారాలు. ఈ రోజున చీరాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీళ్ళతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా సంతోషం. బహుశా ఎప్పుడు కూడా ఇంత గొప్ప ర్యాలీ జరిగి ఉండదు అని చెప్పి చాలామంది కూడా చెప్తున్నారు. చాలా గొప్పగా జరిగింది. ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. చాలా చక్కగా చేయగలిగాం. దీని మొత్తానికి కారణం క్యాడర్, ప్రజలు మనకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ప్రజల మనసులో మనం ఉన్నాం. కానీ ఒక విషయం, మొన్న మాట్లాడుతూ కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు కదా, ఎవరినైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నన్ను అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే నన్ను విమర్శించలేదండి. ఈరోజు ప్రజలు మీ ఇద్దరిని అసహించుకునేటువంటి రోజు వచ్చింది. ఎందుకంటే మీరంతా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలతో మీరు ఆడుకున్నారు. నేను వచ్చాను తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం నా వంతు నేను చేశాను, నా ప్రయత్నాన్ని నేను చేశాను. అయితే అవసరం వచ్చినప్పుడల్లా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది. 2 వార్డులకు నామినేషన్ వేసే దగ్గరే వైసీపీ వాళ్ళ బుద్ధి తెలిసిపోయింది. కనీసము అక్కడ ఆర్ఓని మేనేజ్ చేసుకొని ఆ 2 నామినేషన్లు కూడా వేయనీకున్నప్పుడు మేము ఎలా మాట్లాడామో మేము తెలుసు. ఇవాళ మొత్తం మీద ఏంటంటే వీళ్ళిద్దరి గురించి ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు నేను ఎక్కడ అపకారం చేయలే, వీళ్ళిద్దరూ అపకారాలు చేశారు. ఏం చేశారు, ఏం చేయలేదు ప్రజలు కనసాగింది వాళ్ళిద్దరికి తెలుసు. కానీ నేను స్వచ్ఛందంగా నా యొక్క రూపాయిని నేను ఖర్చు పెట్టాను. వీళ్ళలాగా నేనేమి దోపిడీలు చేయలేదు, ఇసుక అమ్ముకోలేదు, బియ్యం అమ్ముకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ పద్ధతి ప్రకారంగానే ఈ ఊళ్ళో ప్రజలందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. ఖచ్చితంగా ప్రజల యొక్క సహకారంతో రేపు నేను 13 జరగబోయే ఎలక్షన్లో డెఫినెట్గా నేను విజయం సాధించడం ఖాయం అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను.